కంప్లీట్ ఫిల్మ్ న్యూస్. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం కీలక మలుపు దశలో ఉన్నారు. ఆయన తదుపరి ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి పెరిగింది. బాలకృష్ణతో సినిమా చేయాలని హరీష్ భావిస్తున్నారు. కథ నచ్చితే ఈ కాంబినేషన్ ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆలస్యమైతే వరుణ్ తేజ్ లేదా సాయి ధరమ్ తేజ్తో మరో చిత్రం చేసే అవకాశాలున్నాయి. హరీష్ వద్ద దాగుడు మూతలు అనే మల్టీ స్టారర్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాలంటే బలమైన కథతో షాట్ హిట్ కావాల్సిన అవసరం ఉంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. హరీష్ శంకర్ మాస్ ఎంటర్టైనర్లకు ప్రత్యేక గుర్తింపు సాధించిన దర్శకుడు. గతంలో వరుణ్ తేజ్తో గద్దలకొండ గణేష్, సాయి ధరమ్ తేజ్తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి విజయాలు సాధించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తరువాత ఆయన కెరీర్పై విశ్లేషకులు ఆసక్తి చూపుతున్నారు. బాలకృష్ణతో కాంబినేషన్ దాదాపు సెట్ అయ్యే అవకాశం ఉంది. కథ నచ్చకపోతే గత హీరోలతోనే ముందుకు వెళ్లే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. దాగుడు మూతలు స్క్రిప్ట్ సిద్ధంగా ఉండటంతో ఎంపిక సులభం. అయితే ఈసారి పాత ఫార్ములా కాకుండా బలమైన కథాంశంతో రావాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. హరీష్ శంకర్ ఈ సవాలును ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మాస్ ప్రేక్షకులు ఆయన నుంచి మరో హిట్ను ఆశిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన 158వ చిత్రంతో మరోసారి మాస్ అవతారంలో కనిపించబోతున్నారు. బాబీ కొలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 2వ వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెలలో అధికారిక పూజా కార్యక్రమం జరగనుంది. మొదటి షెడ్యూల్లో చిరంజీవి సోలో ఎంట్రీ షాట్తో పాటు ఒక సాంగ్ షూట్ చేయనున్నారు. ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానం. కొత్తగా చిరును ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బాబీ భావిస్తున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత ఈ కాంబినేషన్ మరో విజయం సాధించాలనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ గారు సాధించిన విజయం తర్వాత మెగాస్టార్ తదుపరి సినిమాపై అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చే ఈ చిత్రం కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మాణం జరుగుతోంది. షూటింగ్ ఏప్రిల్ 2వ వారం నుంచి మొదలవుతుంది. మొదట సోలో ఎంట్రీలు, తర్వాత సాంగ్ షూట్ చేస్తారు. సినిమాలో మాస్ అంశాలతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ బలంగా ఉంటాయి. బాబీ కొత్త స్టోరీతో చిరును కొత్తగా చూపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో వాల్తేరు వీరయ్య సాధించిన విజయం ఈసారి కూడా రిపీట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి. వెంకట్ కె నారాయణ, రోహిత్ నిర్మాతలుగా ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతుంది. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో వెంకీ రా ఏజెంట్గా కనిపించబోతున్నారు. ఇంటర్వెల్లో ఈ ట్విస్ట్ రివీల్ అవుతుందని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ పూర్తిగా రా ఏజెంట్ కోణంలోనే సాగుతోంది. పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫుల్ యాక్షన్, ఫుల్ కామెడీ సీక్వెన్స్ ఉంటాయి. త్రివిక్రమ్ నాణ్యత విషయంలో రాజీ పడకుండా సినిమాను పూర్తి చేస్తున్నారు. వేసవి వినోదంగా ఈ చిత్రం రాబోతోంది. ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్ రా ఏజెంట్ అవతారంలో కనిపించనున్నారు. ఇంటర్వెల్ బ్లాక్లో ఈ రివీల్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. రెండో భాగం పూర్తిగా ఈ కోణంలోనే ముందుకు సాగుతుంది. యాక్షన్ ఎలిమెంట్స్తో పాటు కామెడీ సీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. త్రివిక్రమ్ గతంలో వెంకటేష్కు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఈ కాంబినేషన్పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంది. ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేసి వేసవిలో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. త్రివిక్రమ్ నాణ్యతపై ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ప్రభాస్ హీరోగా కల్కి 2898 AD బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత సీక్వెల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుత షెడ్యూల్లో దుల్కర్ సల్మాన్, అమితాబ్ బచ్చన్ సీన్స్ షూట్ అవుతున్నాయి. కొత్త షెడ్యూల్ కోసం స్పెషల్ సెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ప్రభాస్ ఎంట్రీ సాంగ్ షూట్ చేయనున్నారు. ఈ సాంగ్లో దుల్కర్ సల్మాన్ కూడా కనిపిస్తారు. సీక్వెల్ టైటిల్ కర్ణ 3102 BCగా ఖరారు కానుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో పురాణాలు ఎక్కువగా ఉంటాయి. కమల్ హాసన్ ప్రధాన విలన్గా నటిస్తారు. కల్కి సీక్వెల్ షూటింగ్ వైజయంతి మూవీస్ బ్యానర్పై భారీ స్థాయిలో జరుగుతోంది. ప్రస్తుతం దుల్కర్, అమితాబ్ల సీన్స్ తీస్తున్నారు. త్వరలో స్పెషల్ సెట్పై ప్రభాస్ ఎంట్రీ సాంగ్ షూట్ జరుగుతోంది. దుల్కర్ కూడా ఈ సాంగ్లో భాగమవుతాడు.
సీక్వెల్కు కర్ణ 3102 బీసీ టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఎండింగ్ కర్ణుడి పాత్రపై ముగిసినందున ఈ భాగం పూర్తిగా కర్ణ చుట్టూ తిరుగుతుంది. పురాణాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. కమల్ హాసన్ పూర్తిస్థాయి విలన్ రోల్లో ఉంటాడు. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు మరో భారీ అనుభవం అందించనుంది. దురంధర్ 2 సినిమా విడుదల తర్వాత పాకిస్తాన్లో కలకలం మొదలైంది. ముఖ్యంగా కరాచీ లియారీ ప్రాంతంలో భారత గూఢచారులు ఉన్నారనే భయంతో స్థానికులు పోలీసులు జల్లెడపడుతున్నారు. లియారీ ప్రాంతం ఇప్పుడు స్పై హంట్కు వేదిక అయింది. సినిమాలోని హంజా అలీ మజారీ పాత్ర ప్రభావంతో అక్కడ అభద్రతా భావం పెరిగింది. ప్రతి వీధిలో తనిఖీలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో సంబంధిత వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. దురంధర్ 2 చిత్రం పాకిస్తాన్లో ప్రకంపనలు సృష్టించింది. లియారీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత గూఢచారులు తమ మధ్య ఉన్నారనే భయంతో పోలీసులు స్థానికులు కలిసి అనుమానితులను తనిఖీ చేస్తున్నారు. గ్యాంగ్ వార్లకు పేరుగాంచిన ఈ ప్రాంతం ఇప్పుడు స్పై హంట్కు కేంద్రమయ్యింది. సినిమాలో రణబీర్ సింగ్ పాత్ర హంజా అలీ మజారీ పేరుతో ఉండటంతో నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమాలో చూపిన సన్నివేశాలు నిజ జీవితంలో జరుగుతున్నాయని భద్రతా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. సామాన్యులు కూడా ఇరుగు పొరుగు వారిని అనుమానంతో చూస్తున్నారు. పాకిస్తాన్లో దురంధర్ సిరీస్ ప్రభావం ఇంతటి స్థాయికి చేరుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతల్లో పూర్తిగా మునిగిపోయారు. ఆయన కొత్త సినిమాలు చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తరచూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆయన క్రియేటివ్ వర్క్స్ తరపున అధికారిక స్పష్టత వచ్చింది. పవన్ ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సంతకం చేయలేదని, ప్రస్తుతం ప్రజాసేవపైనే దృష్టి పెట్టారని తెలిపారు. ఒకవేళ భవిష్యత్తులో ఏ సినిమా అయినా ఖరారైతే అది అధికారికంగా ప్రకటిస్తామని వారు చెప్పారు. అభిమానులు అనవసరమైన ఊహాగానాలను నమ్మవద్దని సూచించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతతో బిజీగా ఉండటంతో ఆయన సినిమా ప్రాజెక్టుల గురించి రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎటువంటి కొత్త సినిమా ప్రాజెక్టులకు సంతకం చేయలేదు. ఆయన కేవలం ప్రజాసేవకే పరిమితమయ్యారు. కొత్తగా ఏవైనా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తల్లో వాస్తవం లేదు. ఆయన కొత్త సినిమాలను ప్రారంభించే ఆలోచనలో లేరు. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా సినిమా ప్రాజెక్టు ఖరారైతే అది అధికారికంగా ప్రకటిస్తారు. అప్పటి వరకు అనవసరమైన ప్రచారాలను నమ్మవద్దని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా ప్రకటించింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సీక్వెల్ గురించి కూడా ఇప్పటికే ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఏ వివరాలు ఉంటే అవి నేరుగా పవన్ కళ్యాణ్ టీం సభ్యులు స్వయంగా పంచుకుంటారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారం మరియు రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి దృష్టి పెట్టారు. సినిమా షూటింగ్ల కంటే ప్రజా క్షేత్రంలో ఉండటానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. కాబట్టి మెగాభిమానులు మరియు జన సైనికులు అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. హృతిక్ రోషన్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం హెయిల్ మేరీ ప్రమోషన్స్ కోసం ప్రత్యేకంగా ముందుకొచ్చారు. భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఆయన ఒక క్రేజీ క్రాస్ ఓవర్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలోని ఏలియన్ క్యారెక్టర్ రాకీకి తన ఐకానిక్ స్టెప్ నేర్పిస్తున్నట్లు చూపించడం ప్రేక్షకులను ఆకర్షించింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. హృతిక్ రోషన్ హాలీవుడ్ సైన్స్ పిక్చర్ చిత్రం ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ప్రమోషన్స్ కోసం హాలీవుడ్ దర్శక నిర్మాతలతో చేతులు కలిపారు. భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను చేరువ చేయడానికి హృతిక్ ఓ క్రేజీ క్రాస్ ఓవర్ మీడియాతో ముందుకు వచ్చారు. జాదూ వర్సెస్ రాకీ అంటూ ఒక ప్రత్యేక వీడియోలో హృతిక్ రోషన్ తన సూపర్ హిట్ సాంగ్ ఏక్ పల్ కా జీనా ఐకానిక్ స్టెప్ను ఈ హాలీవుడ్ చిత్రంలోని ఏలియన్ క్యారెక్టర్ రాకీకి నేర్పిస్తున్నట్లు చూపించారు. హృతిక్ రాకీల మధ్య ఉన్న స్నేహాన్ని చూసి కోయి మిల్ గయాలోని హృతిక్ పాత
ఏలియన్ స్నేహితుడు జాదు క్యూట్గా రియాక్ట్ అవ్వడం ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గోస్లింగ్ నటించిన ఈ చిత్రం ది మర్షియన్ ఫేమ్ యాండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా తెరకెక్కించింది. డిసెంబర్ 2025లో ఈ నవలపై తనకున్న ఇష్టాన్ని హృతిక్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇప్పుడు అదే సినిమాను ఇండియాలో ప్రమోట్ చేస్తుండటం విశేషం. హృతిక్ లాంటి స్టార్ తన సినిమాను ప్రమోట్ చేయడం పట్ల సోనీ పిక్చర్స్ ఇండియా ప్రతినిధి సోనీ పంజీకరణ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో రియాన్ గోస్లింగ్, శాండ్రా హుల్లర్, కెన్ లెయుంగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఫిల్ లార్డ్ మరియు క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇంగ్లీష్, హిందీ, తెలుగు మరియు తమిళ భాషల్లో ఐమాక్స్ ఫార్మాట్లో మార్చి 26న విడుదల కానుంది. సీనియర్ హీరో మాధవన్ విభిన్న పాత్రలతో తన నటనా రేంజ్ను మరోసారి నిరూపించుకుంటున్నారు. రాకెటరీలో ఇస్రో శాస్త్రవేత్తగా జీవించిన ఆయన శైతాన్లో భయంకర విలన్గా మారారు. ఇప్పుడు దురంధర్లో కూడా బలమైన పాత్రతో మెప్పించారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. రాకెటరీలో మాధవన్ నటించలేదు, జీవించాడు. నంబి నారాయణ్ అనే ఇస్రో శాస్త్రవేత్తగా దేశం కోసం చేసిన సేవలు, ఎదుర్కొన్న అవమానాలు, కుటుంబం పడిన బాధ అన్నింటినీ ఎంతో ప్రమోషనల్గా చూపించాడు. ప్రత్యేకంగా బరువు పెరగడం, తగ్గడం, మేకప్ లేకుండా లుక్ మార్చుకోవడం ఆయన డెడికేషన్కి ఉదాహరణ. టెక్నికల్ విషయాలు ఎక్కువగా ఉన్నా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్ సినిమాకు హార్ట్గా నిలిచాయి. అదే మాధవన్ శైతాన్లో పూర్తిగా భయంకరమైన అవతారంలో కనిపించాడు. బ్లాక్ మ్యాజిక్తో ఒక కుటుంబాన్ని నియంత్రించే క్రూరమైన వ్యక్తిగా నటించాడు. సైలెంట్గా కనిపిస్తూ ఒక్కో డైలాగ్తో టెన్షన్ పెంచే విధానం, కళ్లల్లో కనిపించే క్రూరత్వం ఈ పాత్రను నిజంగా దుర్మార్గుడిని ప్రతిరూపంగా నిలబెట్టింది. ఇక లేటెస్ట్గా ధురంధర్తో పాటు ధురంధర్ ది రివెంజ్లో మాధవన్ పూర్తిగా మరో లెవెల్లో కనిపించాడు. అజయ్ సన్యాల్ అనే ఐబీ డైరెక్టర్గా దేశ భద్రత కోసం పనిచేసే స్ట్రాటజిక్ మాస్టర్ మైండ్గా నటించాడు. సైలెంట్గా ప్లాన్ చేస్తూ హీరోను గూఢచారిగా మలిచే మెంటర్ పాత్రలో ఆయన ప్రెజెన్స్ సినిమాకి వెన్నెముక్కలా నిలిచింది. ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన ఎమోషనల్ ఇంటెన్సిటీ సినిమాకు డెప్త్ తీసుకువచ్చింది. ఇలా ప్రతి జోనర్లో తనను తాను పూర్తిగా మార్చుకుంటూ మాధవన్ తన నటనకు కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. ఒక నటుడు ఎంత వర్సటైల్గా మారగలడో అనేదానికి మాధవన్ బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచాడు. జూనియర్ ఎన్టీఆర్ తన పాత్ర కోసం మరోసారి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. కేవలం 7 వారాల్లోనే 10 కిలోల బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇది ఆయన నటన అంకిత భావానికి మరో ఉదాహరణ. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. జూనియర్ ఎన్టీఆర్ తన నటనతోనే కాకుండా పాత్ర కోసం తను పడే కష్టంతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తాడు. గతంలో రాఖీ సినిమా కోసం బొద్దుగా కనిపించిన తారక్ యమదొంగ సినిమాని స్లిమ్గా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు అదే అంకిత భావంతో తన 31వ చిత్రం ఎన్టీఆర్ నీల్ కోసం మరోసారి ట్రాన్స్ఫర్మేషన్తో సిద్ధమవుతున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా కోసం తారక్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు. కేవలం 7 వారాల వ్యవధిలోనే 10 కిలోల బరువు తగ్గాడట ఎన్టీఆర్. దీనికోసం ఆయన అత్యంత కఠినమైన క్రమశిక్షణను పాటిస్తున్నారు. ప్రతిరోజు 90 నిమిషాల పాటు ఫంక్షనల్ ట్రైనింగ్ చేయడంతో పాటు తన ఫిట్నెస్ ట్రైనర్ సూచనల మేరకు ఖచ్చితమైన డైట్ ఫాలో అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో తారక్ మేకోవర్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో టోవినో థామన్, కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ మరియు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఇంటెన్సిటీకి ఎన్టీఆర్ పవర్ యాడ్ అయితే థియేటర్లలో పూనకాలేనని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అనన్య క్రియేషన్స్ బ్యానర్పై తెరకెక్కిన
తెరచాప ట్రైలర్ ఘనంగా విడుదలైంది. జోయల్ జార్జ్ దర్శకత్వంలో వస్తున్న ఈ విలేజ్ పొలిటికల్ డ్రామా ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం తెరచాప. జోయల్ జార్జ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో నవీన్ రాజ్ శంకరపు, పూజా సుహాసిని, శ్రీలు ముఖపాత్రలో నటించగా రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీప్ ప్రతాప్ భండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్, నాగి, అప్పారావు, రైజింగ్ రాజు, రాజేష్ భూపతి, నాగవంశీ, శ్రీనివాస్ నేసా, చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజీం, వెంకట్ సినిమాటోగ్రఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల్ క్రిష్, ఎంఎల్ రాజా సంగీతాన్ని అందించారు. రాజు బొడసింగి ఎడిటింగ్ చేయగా జీవన్ జార్జ్ కొరియోగ్రఫీ చేశారు. విడుదల తేదీ దగ్గరవుతున్న సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. తెరచాప ట్రైలర్ చూస్తుంటే ఆహ్లాదకరమైన బ్యాక్డ్రాప్ మ్యూజిక్తో మొదలైన సముద్ర తీరంలో ఉండే ఒక ఊరి కథలా అనిపిస్తుంది. ఊరంటే మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలతో పాటు రాజకీయాలు, భేద భావాలు ఉండటం కూడా సహజమే. అటువంటి పరిస్థితుల మధ్య ఒక యువకుడు తన ఊరిలో ఉన్న పరిస్థితుల పట్ల పోరాడుతున్నట్లు అర్థమవుతుంది. డైలాగ్స్ ఇంకా టేకింగ్ చాలా బాగున్నాయి. ఒక్క సినిమాలో చెప్పాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక బెంచ్ మార్క్ సృష్టించే విలేజ్ పొలిటికల్ డ్రామాలా అనిపిస్తుంది. సో చూసారు కదండి ఇవాళ స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.